వినాయక నిమజ్జనోత్సవం ఘనంగా జరుగుతోంది. ప్రస్తుతం అక్కడ అప్డేట్స్ ను మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, ఓవర్ టు యు. తిరుపతిలో వినాయక నిమజ్జనం వైభవంగా కొనసాగుతుంది. ఉదయం సాయంత్రం 4:30 గంటల నుంచి స్థానిక వినాయక సాగర్లోని నిమజ్జన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఇందుకోసం నిమజ్జన కమిటీ అనేక ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. స్థానికంగా ఉన్న మున్సిపాలిటీతో పాటు అదేవిధంగా పోలీస్ శాఖతో సమన్వయం ఏర్పాటు చేసుకుని ఎక్కడికెక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసింది. ఇక్కడ మనతో మాట్లాడడానికి వినాయక నిమజ్జన కమిటీ సభ్యుడు మాగంటి గోపాల్ రెడ్డి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం, ఈ సంవత్సరం ఎన్ని వినాయక మండపాలు మీ అనుమతితో వెలిసాయి, ఎంతమంది మీ అనుమతి తీసుకొని ఇక్కడ వినాయక మండపాలు ఏర్పాటు చేశారు, నిమజ్జనానికి మీరు ఎటువంటి ఏర్పాట్లు చేస్తారు? ఈ సంవత్సరం గత సంవత్సరం దాదాపు 600 నుంచి 650 విగ్రహాలు వచ్చాయి. అయితే ఈ సంవత్సరం నాకు తెలిసినంత వరకు ఇంచుమించు 600-650 ఉండొచ్చు అని చెప్పి మేము అంచనా వేస్తున్నాము. ఈ యొక్క పర్మిషన్కి సంబంధించి పోలీసుల దగ్గర మేము అప్లికేషన్ పంపించడం జరిగింది. వాళ్ళు డైరెక్ట్గా ఎవరైతే ఈ యొక్క మండపాల నిర్వహణ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళకే దాన్ని అప్పచెప్పడం జరిగింది. కాబట్టి ఎన్ని పెట్టింది ఇంతవరకు మాకు పూర్తిగా నిర్ధారణ కాలేదు. అయితే ఇప్పటి వరకు దాదాపుగా 100 నుంచి 150 విగ్రహాలు నిమజ్జనం జరిగింది. రాత్రి 1 గంట వరకు ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. ఈ సంవత్సరం మున్సిపాలిటీకి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తిగా చేశారు. వాళ్ళు కాకుండా అధికంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ యొక్క పూడికి తీత కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఈ యొక్క కార్పొరేషన్ సంబంధించి ఐఏఎస్ అధికారి ఇక్కడ ఉద్యోగం చేస్తున్నారు. కాబట్టి ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తులందరూ కూడా నిబద్ధతతో ఈ యొక్క కార్యక్రమాలు కూడా పనిచేస్తున్నారు. ఈ సంవత్సరం పోలీసు పాత్ర కూడా చాలా ఎక్కువగా ఉంది. వాళ్ళు గత సంవత్సరం కూడా రాత్రి 1 గంట వరకు ఇక్కడే ఉండి విధులు నిర్వహించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కూడా అదే విధంగా వాళ్ళు విధులు నిర్వహిస్తున్నారు. మున్సిపాలిటీకి సంబంధించి ఈ యొక్క విగ్రహాలంతా నిమజ్జనం చేసడానికి వాళ్ళ యొక్క సిబ్బంది అంతా కూడా ఇక్కడ పనిచేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క విగ్రహం కార్యక్రమంలో ముఖ్యంగా మున్సిపాలిటీ పోలీస్ పాత్ర అధికంగా ఉంది. అయితే ముందస్తు ఏర్పాట్ల మాత్రం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎక్కువగా పనిచేయడం జరిగింది. మీరు చెప్పండి, ఎటువంటి మీ ఏర్పాట్లు చేశారు? మట్టి విగ్రహాలు ఈసారి ఎక్కువగా తయారు చేయమని చెప్పారు కదా, ఈ సంవత్సరం ఎన్ని మట్టి విగ్రహాల మండపాలు ఏర్పాటు చేశారు? మట్టి విగ్రహాల మండపాలు సుమారుగా వచ్చేసింది. మొత్తం 1000 మండపాలకు గాను కనీసం లేదన్నా 150 దాకా మట్టి విగ్రహాల మండపాలు తయారైనాయి. ఇళ్లలో చేసేది కూడా ఈసారి చాలా వరకు అందరూ దాతలు కూడా చాలా వరకు డిస్ట్రిబ్యూషన్ చేశారు. కమిటీ తరపు నుంచి కూడా డిస్ట్రిబ్యూషన్ చేశాము. చాలా వరకు మట్టి విగ్రహాలు అనేది చాలా వరకు 99% ఈసారి మట్టి విగ్రహాలే జరిగినాయి. మీరు చెప్పండి, ఎటువంటి బందోబస్తు ఏర్పాటు చేశారు? విగ్రహాల నిమజ్జనం కార్యక్రమానికి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎంతమంది మెన్ను ఏర్పాటు చేశారు? ఈరోజు వినాయక నిమజ్జనం సందర్భంగా ఇక్కడ వినాయక సాగర్ తర్వాత టౌన్లో కూడా మేము 4 ఇన్స్పెక్టర్లు, 20 మంది ఎస్ఐలు, 300 మంది సిబ్బంది, 60 మంది స్పెషల్ పార్టీలతో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. టౌన్లోని అన్ని కూడళ్లలో కూడా పికెట్లు, మొబైల్ పార్టీలు కూడా ఏర్పాటు చేసి మండపాల దగ్గర నుంచి వినాయక సాగర్కు అన్ని వినాయక విగ్రహాలు సక్రమంగా వచ్చేలాగా చర్యలు తీసుకున్నాము. మొబైల్ పార్టీలు కూడా తిరుగుతున్నాయి. రక్షణ పరంగా భద్రత తర్వాత ఇతరత్ర ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా పటిష్టమైన చర్యలు మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. అన్ని విధాలుగా విగ్రహాల యొక్క నిమజ్జన కార్యక్రమం సజావుగా జరుగుతోంది. ఒకవైపు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి, మీ సిబ్బంది చాలా మంది తిరుమల వైపే ఉన్నారు, కానీ ఇక్కడ కూడా మీరు ఏ విధంగా కేటాయించగలిగారు? మేము ఇక్కడ తిరుపతి సబ్ డివిజన్ నుంచి టోటల్గా మేము తిరుపతి మీదనే కాన్సన్ట్రేషన్ చేశాము. మాకు మదనపల్లి తర్వాత ఇతరత ప్లేసుల నుంచి కూడా మాకు సిబ్బందిని కేటాయించడం జరిగింది కింద. దీంతో పాటే మేము గరుడోత్సవం సందర్భంగా కూడా గరుడ తర్వాత నంది సర్కిల్ ఇక్కడ కూడా ఈ రోజు నుంచే మేము డైవర్షన్స్ తర్వాత పికెట్లు ఏర్పాటు చేసి ట్రాఫిక్ రెగ్యులేట్ చేస్తున్నాము. 2 వీలర్లు కూడా 1 o'clock నుంచే పైకి పంపకోకుండా పార్కింగ్ ప్లేస్లో పార్కింగ్ చేపిస్తున్నాము. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేవు. మొత్తం మీద వినాయక సాగర్లో మున్సిపాలిటీ అధికారులు కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. 2 క్రేన్లు ఏర్పాటు చేసి పెద్ద విగ్రహాలను క్రేన్ల ద్వారా నిమజ్జనం చేయడానికి ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా చిన్న విగ్రహాలను నిమజ్జనం చేయడానికి ఒకవైపు ప్రత్యేకమైన క్యాబిన్ ఏర్పాటు చేసి అక్కడ నుంచి ఆ క్యాబిన్ దగ్గర నుంచి
చెరువులోకి వదలడానికి ఏర్పాట్లు చేస్తారు. అదేవిధంగా మీడియం మధ్య రకం విగ్రహాలను నిమజ్జనం చేయడానికి ఒక వేదిక ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా క్రేన్ ద్వారా భారీ విగ్రహాలను ఏర్పాటు చేయడానికి నిమజ్జనం చేయడానికి పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. మొత్తం 300 మంది వాలంటీర్లు ఇందులో పనిచేస్తున్నారు. అంతేకాకుండా ఎక్కడికెక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. మొత్తం మీద 350 మంది పోలీసులతోనూ 200 మంది వాలంటీర్లు, బ్లూ కార్డ్ సిబ్బందితో పాటు నిమజ్జన కమిటీ సభ్యులు కూడా ప్రత్యక్షంగా ఎప్పటికప్పుడు దగ్గర ఉండి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. నిమజ్జనం రాత్రి 11:30కు పూర్తయ్యే అవకాశం ఉందని పోలీసులతో పాటు నిమజ్జనం కమిటీ సభ్యులు చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో. రైట్.